ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ డిఫరెంట్ కథతో రాబోతున్న ఈ సినిమా కావడంతో శంకర్ బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇంటర్వెల్ సీన్ కోసం కోట్లు ఖర్చు పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన సినిమాలకు ఈ సినిమాకు భారీ వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. సరికొత్త లుక్కులో చెర్రీ కనిపిస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్లో తనదైన స్టైల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు చరణ్. ఇక ఈ సినిమాతో ఎలాగో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసమే ఏకంగా 3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఈ సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు జరగండి జరగండి అనే సాంగ్ మాత్రమే విడుదలైంది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. దాంతో ఫ్యాన్స్ నిరాశలో ఉండగా ఇటీవల వినాయక చవితి సందర్భంగా 2వ పాట ఈ నెలలోనే విడుదల చేస్తామని మేకర్స్ ఒక పోస్టర్ ప్రకటించారు. ఆ పోస్టర్లో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. తలకు ఎర్ర కండువా కట్టుకొని మాస్ స్టెప్పులు వేసి రామ్ చరణ్ అదరగొట్టాడు. ఇక ఈ 2వ పాటకు తామన్ దుమ్మురేపే స్థాయిలో మ్యూజిక్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులతో మరో స్థాయికి ఆ పాటను తీసుకెళ్లాడని సమాచారం. ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ పాటకు సంబంధించిన మరో అప్డేట్ ఇవ్వలేదు. దాంతో ఈ పాట ఈ నెలలో ఉంటుందా లేదా వచ్చే నెలకి షిఫ్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఈ నెలలోనే ఒక డేట్ చూసి ఈ పాటను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ పాటతో గేమ్ చేంజర్ మీద అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో మొత్తంగా 7 పాటలు ఉన్నట్టుగా సమాచారం. అన్ని పాటలకు తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో చరణ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలుసుకోవాలని ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా అభిమానులు కూడా ఈ సినిమాతో చరణ్ భారీ సక్సెస్ అందుకుంటే తనను మించిన సెలబ్రిటీ మరొకరు ఉండరు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. మొదటి పాట కూడా యూట్యూబ్లో రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. మొత్తానికి చెర్రీ ఖాతాలో మరో హిట్ పడేలా ఉందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ అలాగే అంజలి నటిస్తూ ఉండగా శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక విలన్ గా ఎస్జే సూర్య నటిస్తున్నాడు. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.